బర్కాతుహు. ఈ రోజు పులివెందుల పట్టణంలో ఉన్నాం. మేము పులివెందుల పట్టణంలో ఉన్నాము. ఈ ముస్లిం రాజకీయ రిజర్వేషన్ డిమాండ్స్ ఎందుకు మొదలెట్టామంటే, భారతదేశంలో 543 పార్లమెంటు సీట్లు ఉన్నాయి. మీరు ఒక పెద్ద పార్టీ కేంద్రంలో ఉంది ప్రభుత్వంలో. దేశంలో ఒక్క ముస్లిం కు సీటు ఇచ్చినట్టు మీరు ఎక్కడైనా చూడండి. ఎక్కడైనా పార్లమెంటులో ఒక సీటు ఇవ్వాలంటే ముస్లింలకు వాళ్ళు దానికి సరిపోతారా లేదా అనేది ఆలోచిస్తున్నారు. ఈరోజు 30 కోట్లు ఉన్న మనము 22 లక్షలకు ఒక పార్లమెంటు సీట్లు అంట. 30 కోట్లు ఉంటే మేము భారతదేశంలో ఎన్ని మనకు రావాలో ఒక ఆలోచించండి. అదే రిజర్వేషన్ డిమాండ్ మనం పెడుతున్నాం కాబట్టి ఈ రిజర్వేషన్ మాకు తప్పకుండా వస్తే అక్కడ ప్రతి పార్టీ ఇవ్వాల్సి వస్తుంది. ఆ మూలంగానే మేము ఈ రాజకీయ రిజర్వేషన్ డిమాండ్ తీసుకుని ముందుకు సాగుతున్నాం. ఇది ఇక్కడి నుంచి ఆగిపోతుంది అనుకుంటున్నారు. ఇది ఇక్కడి నుంచి మొదలు ప్రతి జిల్లాలో ప్రతి చోట ఇన్షాల్లా 40 మంది 400 40,000గా మేము ముందుకు సాగుతాం. మా ప్రాణాలైనా అర్పిస్తాం. రాజకీయ రిజర్వేషన్ సాధించే వరకు ఈ పోరాటం ఆగదు అని మేము శపథం చేస్తున్నాం. ఇన్షాల్లా తప్పకుండా మేము సాధిస్తాం. ఒక మాట పార్టీలకు గుర్తుంచుకోండి, రాబోయే స్థానిక ఎన్నికలలో ముస్లిం సమాజానికి మీరు గుర్తించకపోతే 3 ఓట్లు మనకు పడినా పర్వాలేదు. స్వాతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు ఇచ్చి పోటీ చేసే ముందు వరుసలో మనం ఉంటాం ఇన్షాల్లా. అందుకే ఈ రాజకీయ రిజర్వేషన్ స్థానిక ఎన్నికల్లో ఉంది మనకు. కానీ అది స్థానిక ఎన్నికల్లో వాళ్ళకే ఇస్తున్నారు. కానీ ఓసీలుగా ఉండే వాళ్లకు మేము మెజారిటీలో ఉన్న వార్డు మెంబర్లలో మాకు సీట్లు ఇచ్చి మీరు మీ పార్టీలో గెలిపించుకుంటారా లేదా మా ఇండిపెండెంట్ ఓట్లతో మీరు ఓటమిని చవి చూస్తారా? అది మీ చేతుల్లోనే ఉంది అని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.